సమస్యలు 3 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పుత్తూరు పర్యటించారు మన మండలాల్లో. మళ్ళీ 3 నెలలకి ఇప్పుడు ఈ ప్రాంతం మనకి గోదావరి గలపబడి ప్రాంతం వచ్చారు. వారికి మన రైతాంగం తరఫున ప్రపంచం తెలియపరుస్తూ మన సమస్యలు వారికి అడగంతో తీసుకెళ్లి మనం న్యాయం చేయించడానికి కృషి చేసి ప్రభుత్వం ఎత్తించాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎత్తించాల్సిన కోరుతాం. ముఖ్యంగా సమయభావం తక్కువ ఉంది. అక్కడ మీటింగ్ లో ఉన్నారు కాబట్టి పబ్లిక్ మీటింగ్ ఉంది కాబట్టి మన జాయింట్ లో కూడా ఒక 5-6 పాయింట్లు సమయభావం చెప్తాం. తర్వాత ఇంట్రాక్షన్ అవుతుంది అని చెప్పన్నారు అన్నగారు చేత. మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో ఇప్పుడు 10,500 ఇస్తామని చెప్పని మా పుత్తూరు ప్రాంతంలో ప్రకటించారు. ఇక్కడికి వచ్చినప్పటికి 7.5 లక్షలు అంటున్నారు. ఈ 9 మండలాల్లో వాటా యూనిఫామ్ రేటు. ఇంతకు ముందు రైతుల భూములు తీసుకున్న వాటికే లేదా అప్పుడు ఆ టైంలో భూములు తీసుకోని వాటికే అసలు ఇంత ముందు తీసుకున్న వాటి గురించి కాదు సార్. ఇప్పుడు ఇంకా ఈ 4 మండలాల్లో బీఆర్పురం కోనవరంలో 18,000 ఎకరాలు, ఎటపాక ఇంకా చింతూరు మండలాల్లో 12,000 ఎకరాలు, ఇంకా 30,000 ఎకరాలు సేకరణ అవుతుంది. దానికి ఇవ్వబోయే రేట్ అంటే ఇంతకు ముందు భూములు మీరు ఇంతకు ముందు ఇచ్చిన భూముల గురించి కాదు, అప్పుడు భూములు ఇవ్వని వాళ్ళు కొత్తగా ఇప్పుడు భూములు తీసుకునే వాళ్ళ 10,500, ఇక్కడేమో 7,500, పట్టిసీమేమో 19,500. ఈ మాదిరిగా ఒకే ప్రాజెక్టులో ఉన్న భూములకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రేట్ ఇస్తే మేము రైతుల అంతా కూడా కొట్టుకొని సాగమని అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు, మీరు సలహా ఇస్తా ఉన్నారు అని చెప్పి మన ప్రభుత్వం. అంతే కదన్నా? ఒక పాయింట్ బాబు రాసుకో, పాయింట్ ఇదొక పాయింట్. హలో, అదేవిధంగా గత చెప్పున గత 2007 సంవత్సరాల నుంచి 9 వరకు మన ప్రాంతంలో భూమి సేకరించారు. అప్పుడు 1,15,000 నుంచి 1,45,000 వరకు ఎకరానికి ఇచ్చారు. ఆ సొమ్ము ఇప్పుడు మన దగ్గర మొత్తం అయిపోయింది. అప్పుడు మాత్రం వెళ్ళే రైతుకి. ఇప్పుడు మేము దాని నిమిత్తం మొత్తం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులు, ముఖ్యమంత్రులు అందరి దగ్గరకు వెళ్ళాం. అయితే చట్టం ప్రకారంగా పాత వాళ్ళకి మళ్ళీ ఏం చేయడానికి ప్రవర్తిస్తున్నారు. అయితే మీరు కళ చేసుకొని మీరు కుదురులో అమౌంట్ చేసేట్టుగా ఎకరానికి ఒక 4 లక్షలు 5 లక్షలు పాత వాళ్ళకంటే 2013 ముందు చట్టంలో ఏంటంటే ఇంతకుముందు 2007లోనో 2009 సంవత్సరంలోనో ఆ టైంలోనే భూములంతా కూడా ఈ ప్రాజెక్టు రావాలి, ఈ ప్రాజెక్టు వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో త్యాగం చేయడానికి ముందుకొచ్చి మొట్టమొదటిగా త్యాగమూర్తులుగా మేము భూములు ఇచ్చినాం. ఆ భూములు అప్పుడు మేము ఇచ్చినప్పుడు మాకు అప్పట్లో 1,50,000 రూపాయలు కూడా సరిగ్గా మాకు అంతంత మాత్రంగానే గిట్టింది. ఇప్పుడు చూస్తే రేట్లు తారాస్థాయికి వెళ్ళిపోయినాయి. 10 సంవత్సరాల పాటు ప్రాజెక్టు రాలేదు. ప్రాజెక్టు రాకపోగా మిగిలిన భూములకు ఇప్పుడు మీరే విపరీతమైన రేటు ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నారు. మాకు ఎక్కడా కూడా భూములు కూడా దొరకని పరిస్థితులు మేము ఉన్నాం. మీరు ఆ రోజు ఇచ్చిన రేట్లతో మేము పూర్తిగా కూడా మాకు ఎటువంటి న్యాయము జరగడం లేదు. పక్కన మేము భూములు కొనాలి అని అంటే భూములు కొనే పరిస్థితిలో కూడా రేట్లు లేవు. కాబట్టి మాకు ఖచ్చితంగా సహాయం చేయండి. ఆ సహాయం చేసేది కనీసం గతంలో మీరు సేకరించిన భూములు అయినప్పటికీ ఖచ్చితంగా ఆ భూములు మీరంతా కూడా అడుగుతా ఉన్నారు. అంతే కదన్నా రామకృష్ణ? ఖచ్చితంగా ఇది కూడా ఖచ్చితంగా నోట్ చేసుకున్నాము. మీరు అడిగేది పూర్తిగా న్యాయబద్ధమైన కోరిక. అసలు వాస్తవం అయితే ఇంకా ఎక్కువ కూడా ఇప్పించాల్సిన ధర్మం ఉంది. అటువంటిది మీరు ప్రాజెక్టులు పూర్తిగా ప్రాజెక్టు రావాలి. గవర్నమెంట్ అయినా కూడా ఇంటింత డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తుంది అని చెప్పి గవర్నమెంట్ తరఫున కూడా ఆలోచన చేసి సానుభూతిగా ఆలోచన చేసి కనీసం 4-5 లక్షలలో ఇవ్వకపోతే ఎలా బతుకుతామని చెప్పి మీరు చాలా సానుభూతిగా అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా ఇంతకన్నా ఎక్కువ వచ్చేదాని కోసం వస్తువులు తీసుకొచ్చే ప్రయత్నం. భారత్ రైట్స్ క్రియేట్ చేయకుండా వాళ్ళకి ఎప్పటి నుంచో అనుమానం ఉన్నప్పుడు కూడా భూములు సాగు చేసుకునే ట్రైబల్ ల్యాండ్స్ ఉన్నాయి.
అన్యాయపడు వాళ్ళు కాబట్టి ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి ట్రైబల్ రైట్స్ ని పూర్తిగా పునరుద్ధరణ చేయటం, అదేవిధంగా సెటిల్మెంట్ కాని ల్యాండ్స్ అడిగి కూడా నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేయవలసిందిగా కోరుతోంది. మీరు చెప్పి నాకు సరిగా ఒక నిమిషం రోహిత్ కుమార్ గతంలో నాన్నగారు ఉన్నప్పుడు పోడు భూముల మీద పూర్తిగా హక్కులను గిరిజనులకు కల్పిస్తూ ఆ రోజుల్లో నాన్నగారు దాదాపుగా 7-8 లక్షల ఎకరాలు పంపిణీ చేశారు. దాదాపుగా 7-8 లక్షల రూపాయలు పంపిణీ అటవీ హక్కులు పూర్తిగా గిరిజనులకు చెందేలా దాదాపుగా 7-8 లక్షలు గిరిజనులకు చెందేలా పంపిణీ చేశారు. ఆ పంపిణీ చేసిన ఆ పోడు భూములకు ఆ డీఫామ్ ప్రభుత్వం తరపున వచ్చిన డీఫామ్ భూములకు ఈ రేట్లు ఇవ్వడం లేదు. వాళ్ళకు కూడా ఇదే రేట్లు వచ్చేట్టుగా ఖచ్చితంగా ప్రెషర్ పెట్టాలి అని చెప్పి మీరు అడుగుతా ఉన్నారు. అంతేనా? అదే కాకుండా సార్ ఆ ల్యాండ్స్ పోడు భూములు ఆల్రెడీ చేస్తా ఉన్న వాళ్లకు, పోడు భూములు ఆల్రెడీ హక్కులు కల్పించిన వాళ్లకు రైతులకు ఇచ్చే రేటు ప్రకారమే ఇవ్వాలి. వాళ్ళకు తక్కువ రేటు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అప్పనంగా భూములు లాక్కునే కార్యక్రమం ప్రభుత్వం చేస్తా ఉంది. ఆ భూములు దానికి రేటు ఇవ్వడమే కాక కొన్ని చోట్ల పోడు భూములలో గిరిజనులకు ఇవ్వడం లేదు, హక్కులు కల్పించలేదు. వాటికి కూడా సర్వే చేయించి కాంపెన్సేషన్ అంటే భూమి వాళ్ళ పేరు మీద లేకుండా ఖచ్చితంగా ఆ భూములు కూడా తీసుకునే పరిస్థితి ఏదైనా ఉంటే వాళ్ళకు కూడా ఇదే రేటే వచ్చేట్టుగా కూడా చర్యలు తీసుకోవాలని మీరు అడుగుతాం. ఓకే, ఇప్పుడు రాసుకోబాబు. అదే ఈ మాట చదవ అడిగాను. ఏమన్నా అడిగాం నువ్వేమో రెడీ చెప్పి తీరు బ్రోకర్ నుంచి 3 రోజులు పెట్టారు. మాకు కూడా మళ్ళీ మాకు కూడా అవతరాలకు ఇచ్చినట్టుగా మాకు కూడా కొత్త గొప్ప ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు అన్న అడిగినట్టు 4,000 లక్షలు అన్నారు ఇవ్వమని చెప్పి అడిగితే చేలో పెట్టాడు. టీచర్లు లేదు, 22 మందికి 8 మంది మాత్రమే ఉన్నారు. ముంపు ప్రాంతాలైతే మాత్రం చదువుకోవాలంటే మాకు టీచర్స్ కావాలి. మేము మునిగిపోయేంత వరకు విద్య బోధన జరగాలి. ఇంకా బాత్రూమ్ ఉందండి, స్కూల్లో బాత్రూమ్ లేవు. ఇంగ్లీష్ మీడియం కావాలి. ఇంగ్లీష్ టీచర్లు లేరు. బోర్డీలు మాత్రమే ఉన్నాయి. టీచర్లు కావాలి, బాత్రూములు లేవు. చంద్రబాబు నాయుడు గారు కనీసం ఏంటంటే మా వికాసిని చెప్పే మాటలన్నా కనీసం చంద్రబాబు నాయుడు కాస్త కూస్త బుద్ధి వస్తాయేమో అని చెప్పి వాళ్ళు ఆశిద్దాం. నాయుడు గారు ప్రతి స్త్రీకి 10,000 రూపాయలు ఇస్తానన్నారు సార్. కానీ ఆయన 3,000 మొట్టమొదటి మాఫీ చేస్తానని పూర్తిగా వినాలని కూడా మాఫీ చేయలేదు సార్. మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేయలేదు. మాఫీ చేయకపోగా వడ్డీలు వడ్డీలు మీకు ఎంత కడతా ఉన్నారు మీరు? ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు 3,000 రూపాయలు నిధి ఇస్తానని చెప్పాను, ఏమైంది మీరు? 3,000 వేశారు సార్ మాకు. అవి బ్యాంక్ మేనేజర్ గారిని అడిగితే మీకు లెక్కలో లేదు అడగొద్దు అని చెప్పారు సార్ మమ్మల్ని. ఆ 3,000 రూపాయలు బ్యాంకుల దగ్గర పెట్టుకొని బ్యాంకులు ఇంకా ఎక్కువ అప్పులు ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు. సమస్య ఏంటంటే ఆ బ్యాంకులు వీళ్ళు కట్టాల్సిన వడ్డీ ఖాతాల్లోకి చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అని అంటే కట్టని పాపానికి వడ్డీ మీద వడ్డీ పెరిగి
వడ్డీ మీద వడ్డీ పెరిగి అక్కచెల్లెమ్మని ఇబ్బందులు పడతా ఉంటే ఆ వడ్డీలను ఖాతాలోకి 3,000 రూపాయలు కూడా జమ చేసుకుని ఇక అయిపోయింది మా 3,000 ఆ వడ్డీ కొత్త గొప్ప సరిపోయింది ఇంకా ఎక్కువ వడ్డీ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఇంతవరకు ఇల్లు కట్టే కార్యక్రమాలు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా చేయలేదు. ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అని అంటాను. అంతే కదా? రాసుకున్నారు అది కూడా అంతేగా స్వామి, అది కూడా రాసుకున్నాము. అధికారులు ప్రభుత్వంలో అధికారులే అంటే అవి ఆ రోజు మీరు నోటిఫికేషన్ ఇచ్చిన రోజు తీసుకోవడం కాదు. 2006లోనే నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ 2008 అయింది. ఇవాళ అవార్డు ఫర్ ఎంక్వైరీ ఇవాళకు వస్తున్నారు కాబట్టి 10 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి భూములు ఇంతవరకు ప్రాజెక్టు కూడా రాలేదు. కాబట్టి ఇవాళ 18 సంవత్సరాలు ఎవరికైతే ఉండాలో ఎంక్వైరీకి వచ్చినప్పుడు అవార్డు ఫర్ ఎంక్వైరీ వచ్చినప్పుడు వాళ్ళని పరిగణలోకి తీసుకుని వారందరికీ కూడా న్యాయం చేయాలి అని చెప్పి అడుగుతా ఉన్నాం. సార్ నేను కోరుకునేదంటే మళ్ళీ రీసర్వే జరగాలి. అంతేకాకుండా ప్రతి ఒక్క 18 సంవత్సరాలు ఇప్పుడు ప్రస్తుతం నిన్నటువంటి వాళ్ళు ఒక యూనిట్ గా పరిగణించి వాళ్ళకి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలి. వాళ్ళు పునరావాసం ఎక్కడ కల్పిస్తారో అది వెంటనే చెప్పాలి. అది ప్రజలందరికీ తెలియాలి. అంతేకాకుండా ఇంకొక విషయం కోరిక, నిజంగా పోలవరం ప్రాజెక్ట్ అన్నది రాష్ట్రానికి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఎవరైతే భూములు ఇచ్చారో ఎవరైతే భూములు ఇవ్వబోతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా త్యాగమూర్తులుగానే గుర్తించాలి. త్యాగమూర్తులుగా గుర్తించి వాళ్ళందరి ముఖంలో చిరునవ్వును చూసే విధంగానే ఏ ప్రాజెక్ట్ అయినా కట్టడం అన్నది కట్టాలి.